వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ECIL రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా ECIL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. అండ్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఫ్రెషర్స్ నౌ తెలుగు అని సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చిన ఛానల్ జాయిన్ అయితే మీకు జాబ్ అప్డేట్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ యాప్ కనుక ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజ్ వర్కింగ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి మనకి వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఇచ్చారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 4 years. సో ఇది ప్యూర్ గా కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ టెన్యూర్. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఏం వేకెన్సీస్ అవైలబిలిటీ ఉన్నాయో పోస్ట్ నేమ్స్ చూసేద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ A ఆన్ కాంట్రాక్ట్ అండ్ జూనియర్ ఆర్టిజన్ ఆన్ కాంట్రాక్ట్. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు కర్ణాటకలో ఉంటుంది అండ్ ఫస్ట్ పోస్ట్ కి 8 వేకెన్సీస్ అండ్ జూనియర్ ఆర్టిజన్ పోస్ట్ కి 42 వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years of age అండ్ మీ కాంట్రాక్ట్ పే ఫర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కి 20,984 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫర్ జూనియర్ ఆర్టిజన్ పోస్ట్ కి 19,064. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ద కాంట్రాక్ట్ పే మీకు ఎంప్లాయీస్ కి యూనిఫామ్ ఇస్తారు. స్టిచింగ్ చార్జెస్, వాషింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అంతా మీకు ESI నుంచి ఉంటుంది అండ్ ఇది మినిమం వేజెస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ఇది కాంట్రాక్ట్ పే అనేది మీకు ఎవ్రీ 6 months కి రివైజ్ అవుతుంది అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. నెక్స్ట్, మీకు ఈ 2 పోస్టులకి రెలవెంట్ ట్రేడ్స్ అనేసి మెన్షన్ చేశారు. ఈచ్ ట్రేడ్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి అండ్ ఈ వేకెన్సీస్ మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ అనేసి చేశారు. సో సైంటిఫిక్ అసిస్టెంట్ A పోస్ట్ కి ఇది కాంట్రాక్ట్ బేస్ అండ్ ఈ పర్టికులర్ పోస్ట్ కి మనకి ట్రేడ్స్ వచ్చేసి కెమికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ట్రేడ్స్ అనేసి మెన్షన్ చేశారు. సో ఈచ్ పోస్ట్ కి మనకి మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ అనేసి ఇచ్చారు. సో అకార్డింగ్ టు ద కేటగిరీ మీరు ఎవరైతే బిలాంగ్ అవుతున్నారో సో ఆ కేటగిరీకి డివిజన్ అనేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ చూద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ A ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కి కెమికల్ ట్రేడ్ కి మనకి 6 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఈ 6 వేకెన్సీస్ మళ్ళీ UR కేటగిరీకి 3, OBC కి 2 అండ్ SC కి 1. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ కి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది UR కేటగిరీకి. ఎలక్ట్రికల్ కి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, మళ్ళీ అది కూడా UR కేటగిరీకి అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, జూనియర్ ఆర్టిజన్ ఆన్ కాంట్రాక్ట్ పోస్ట్ కి ట్రేడ్స్ మీకు ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ అండ్ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్. సో ఈ అన్ని పోస్టులకి మళ్ళీ డివిజన్ ఆఫ్ ట్రేడ్ వేకెన్సీస్ అనేసి ఇక్కడ ఇచ్చారు అండ్ ఆల్సో ఈ ట్రేడ్స్ అన్ని మీకు మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ అనేసి చేశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మీకు 50 పోస్ట్ ఉన్నాయి. UR కేటగిరీకి అయితే 24 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి. EWS వాళ్ళకి 2, OBC వాళ్ళకి 13, SC వాళ్ళకి 8, ST వాళ్ళకి 3. సో వేకెన్సీస్ ని బట్టి కేటగిరీ వైజ్ ని బట్టి సెలెక్షన్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సైంటిఫిక్ అసిస్టెంట్ A ఆన్ కాంట్రాక్ట్ మీకు ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్ ఎవరైతే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉన్నారో మీకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనేసి ఈ సబ్జెక్ట్స్ లో మీరు గ్రాడ్యుయేట్ అవ్వాలి అండ్ దాంతో పాటు మీకు మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ప్రిఫరెన్సెస్ అనేది మీకు రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. సో ఎవరైతే కెమికల్ డిసిప్లిన్స్ ఉన్నారో వాళ్ళకి BSc డిగ్రీ విత్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అన్న అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ కోర్స్ నుంచి అన్న అవ్వచ్చు. దీంతో పాటు మీకు 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఒకవేళ ఫ్రెషర్స్ కనుక అయితే ఫ్రెషర్స్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అండ్ రెలవెంట్ నాలెడ్జ్ కనుక మీకు ఉంటే మీరు కూడా ఈ పోస్ట్ కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్, జూనియర్ ఆర్టిజన్ ఆన్ కాంట్రాక్ట్ కి మీకు ITI పాస్డ్ అయి ఉండాలి, 2 years ఆఫ్ కోర్స్ చేసి ఉండాలి ఇన్ ట్రేడ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఎట్లాంటి కోర్స్ నుంచి అన్నా కానీ మీరు ITI up to 2 years మీరు చేసి ఉండాలి. దాంతో పాటు మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎవరైతే కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ ఫీల్డ్ కి లేకపోతే కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ డిపార్ట్మెంట్ కి మీరు అప్లై చేస్తుంటే మీకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి అగ్రిగేట్ ఇన్ యువర్ 12th standard. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. లేకపోతే మీకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ SSC, షుడ్ హ్యావ్ పాస్డ్ ITI అండ్ ఫ్రెషర్స్ మీకు కనుక
రెలవెంట్ నాలెడ్జ్ కనుక ఉంటే మీరు కూడా అప్లై చేయొచ్చు. సెలెక్షన్ మెథడ్ అనేది మీకు ప్యూర్గా మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. క్యాండిడేట్స్ మీరు రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనేది 40 and 60% ఆఫ్ మార్క్స్ బేసిస్ మీద సెలెక్షన్ చేయబడుతుంది. సో రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఇంటర్వ్యూ ఏమి కండక్ట్ చేయట్లేదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎవరైతే రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ లో స్కోర్ చేస్తారో సో ఆ స్కోర్ని బట్టి సెలెక్షన్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్, ది క్యాండిడేట్స్ మీరు ఐడి ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కానీ, ఓటర్ కానీ, డ్రైవర్ లైసెన్స్ కానీ ఎలాంటి ఐడి ప్రూఫ్ అన్నా కానీ మీరు రిటర్న్ టెస్ట్ రాసేటప్పుడు మీరు అది తేవాలి. అండ్ క్యాండిడేట్స్ మీ ఓన్ స్టేషనరీ కూడా తెచ్చుకోవాలి. మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ట్రేడ్ టెస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మీ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉండి అండ్ కంపల్సరీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తున్నారో వాళ్ళనే లాస్ట్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, డాక్యుమెంట్స్ అన్ని మీరు లాస్ట్లో సర్టిఫికేట్స్ డాక్యుమెంటేషన్ అప్పుడు మీరు తీసుకురావాలి. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేకపోతే లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ మెట్రికులేషన్, 10th స్టాండర్డ్ పాస్, ఐడి ప్రూఫ్స్, క్వాలిఫికేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, కాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఏసి సర్టిఫికేట్, రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఆఫ్ JNK రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ట్రేడ్ టెస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వెన్యూలో ఎక్కడైతే మీరు తీసుకుంటారో సేమ్ వెన్యూ దగ్గర మీకు డిస్ప్లే లిస్ట్ ఉంటుంది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ దగ్గరికి. సో అక్కడ మీరు ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ట్రేడ్ టెస్ట్కి సేమ్ డే అన్నా పిలవచ్చు, లేకపోతే నెక్స్ట్ డే అన్నా కానీ మీకు కాల్ రావచ్చు. ఎలా అటెండ్ అవ్వాలి? ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో వెబ్సైట్ ఇక్కడ ఉంది. అండ్ మీరు 8:30 అవర్స్ అంటే మార్నింగ్ 8:30 కల్లా మీరు రిపోర్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అనేది మీకు 9:30 కల్లా క్లోజ్ అవుతుంది ఆట్ ద వెన్యూ. సో వెన్యూ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి మీకు 7th of July 2021 సెలెక్షన్ డేట్ అండ్ ఇది వాక్ ఇన్ వెన్యూ. సో మీకు అక్కడ వెళ్ళినాక మీ సర్టిఫికేట్స్ ఏదైతే మెన్షన్ చేశామో సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, దానికి మీకు ఓన్లీ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీకు 1 to 2 days వరకు తీసుకోవచ్చు. ఎవరైతే అవుట్ స్టేషన్ నుంచి ఉన్నారో యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్స్. ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. సో దీనికి నో TA or DA కానీ, మీకు రిటర్న్ టెస్ట్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ, సో ఈ పర్టికులర్ ప్రాసెస్ అప్పుడు ఎట్లాంటి చార్జెస్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం లేదు. రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్స్ SC, ST, OBC, PWD, EWS అండ్ JNK రెసిడెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా అప్లికబుల్ ఉంటుంది. రిలాక్సేషన్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి first class is relaxed to second class with 50% of marks and age relaxation మీకు 5 years ఉంటుంది for SC, ST, 3 years అయితే OBC వాళ్ళకి, 10 years or more relaxation for PWD categories. Last section of the notification మీకు general terms and conditions ఇచ్చారు for all the candidates ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కేర్ఫుల్ గా చదవండి. మీరు ఫస్ట్ మీ అడ్వర్టైజ్మెంట్ ని కేర్ఫుల్ గా చదవండి. నెక్స్ట్ మీరు రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ జనరల్ అండ్ రౌండ్ ద క్లాక్ షిఫ్ట్స్ కి ప్రకారంగా మీకు వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. కంపెనీ రిజర్వ్స్ ద రైట్ టు రేజ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీ ఆర్ ద పొజిషన్స్ ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే డిక్రీజ్ చేసే ఛాన్స్ అన్న ఉంటుంది. సో అకార్డింగ్ టు ద టెస్ట్ అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే మీరు ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్ చేసి ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ టు అప్లై. డిగ్రీ ఆఫ్ డిసేబిలిటీ అయితే 40% అబవ్ ఉంటేనే PWD కేటగిరీకి కన్సిడరేషన్ ఇస్తున్నారు. మీ క్వాలిఫికేషన్స్ అన్ని ఇండియన్ యూనివర్సిటీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. ఆఫ్టర్ దాట్ మీకు CGPA స్కోర్ కనుక ఉంటే అది మీకు CGPA నుంచి పర్సంటేజెస్కి, గ్రేడ్ స్కోర్ని పర్సంటేజెస్కి కన్వర్ట్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ అనేది రిజెక్షన్స్కి లయబుల్గా ఉంటుంది ఇఫ్ ఎనీ సస్పెన్షన్ కానీ, స్పామ్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ, ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఇట్లాగా ఏ అన్నా కానీ మీకు ప్రాసెస్ మధ్యలో ఒకవేళ సస్పెక్టింగ్ కనుక ఆర్గనైజేషన్ మీ అప్లికేషన్లో కనుక ఉంటే క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ఎనీ లీగల్ ప్రొసీడింగ్ కనుక ఉంటే సో అక్కడ క్యాండిడేట్ అప్లికేషన్ అనేది ఫర్దర్ గా తీసుకోరు. అండ్ కన్వాసింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద రిజల్ట్ మీకు ఇమీడియట్ గా అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ డివైసెస్ కానీ సెలెక్షన్ ప్రాసెస్ లో అలౌడ్ లేదు. ఇండియన్ నేషనల్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ కరెంట్ పాండమిక్ ప్రకారంగా మీరు నెసెసరీ ప్రోటోకాల్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ ఇస్ క్వశ్చన్ టు ద క్యాండిడేట్స్. మీరు
ఎలాంటి ఎలిమెంట్స్ కానీ ఎలాంటి కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ కానీ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్స్ కానీ మీరు దాంతో పాటు ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్, ఆర్గనైజేషన్ ఆర్ ద కంపెనీ ఏదైతే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకుంటుందో అదే లాస్ట్ డెసిషన్. ఒకవేళ మిమ్మల్ని అక్కడే రిజెక్ట్ చేస్తారు అంటే సో దట్ ఈస్ ద ఫైనల్ రిజెక్షన్, నెక్స్ట్ టైం కన్సిడరేషన్ ఛాన్స్ లేదు. సో మీ ట్రాన్స్పరెంట్ గా మీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో ఎట్లాంటి మిస్కమ్యూనికేషన్ ని ఎంకరేజెస్ చేసే ఛాన్స్ లేదు. సో ఆల్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కానీ రెలవెంట్ గా మీరు ఏదైతే సర్టిఫికేషన్స్ చేశారో అదన్నీ మీకు ట్రాన్స్పరెంట్ గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ప్లీజ్ నోట్, ది ఎక్స్టెన్షన్ లేకపోతే ఏదన్నా కానీ మీకు ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ ద్వారా లేకపోతే ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే మీకు ఒకవేళ చేంజెస్ కనుక ఉంటే, అప్డేట్స్ కనుక ఉంటే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయొచ్చు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.